శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రం జేఆర్పురంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. దీనిలో భాగంగా డోర్ టు డోర్ తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి పత్రాలు లేని 19 వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గంజాయి నిర్మూలనే లక్ష్యంగా డోర్ టు డోర్ తనిఖీలు చేశామని తెలిపారు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి. నేరరహిత చర్యలకు పాల్పడే ఎవరిని వదిలిపెట్టబోమని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్తవారు ఎవరు వచ్చినా అనుమానితులు కనబడిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గంజాయి నిర్మూలన చేయం. అందువల్ల ఈ కాలనీలో డిఫరెంట్ ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఈ కాలనీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కాలనీలో ఎవరైనా గంజాయి చేయించే అవకాశం ఉంది, యూజర్స్ కానీ పెడ్లర్స్ వీళ్ళందరూ కూడా ప్రతి హౌస్ చెక్ చేయడం జరిగింది. అలాగే కొత్తగా ఎవరెవరు వచ్చి ఉన్నారు, అలాగే వాహనాలు లేనటువంటి వాహనాల రికార్డులు పరిశీలించగా సరైన పత్రాలు లేనటువంటి వాహనాలు 19 వాహనాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటన్నిటిని సీజ్ చేయడం జరుగుతున్నాం. అంతేకాకుండా ఎవరెవరు వస్తున్నారు, ఇక్కడ ఏమైనా లోకల్ సమస్యలు ఉన్నాయో అదొక ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఈ పబ్లిక్ అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఫర్దర్గా ఎటువంటి నేరరహితంగా జేఆర్పురం స్టేషన్ తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మేము అందరం కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు 19 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే అన్ని కూడా హౌసెస్ ఏవైతే షాప్స్ చెక్ చేసాం, ఏమైనా బెల్ట్ షాప్స్ ఉన్నాయి అనేది ఇవి ఎక్కడ కూడా ఐడెంటిఫై కాలేదు. ఇది ఒకటే కాదు, ప్రతి వారం కూడా ఇలాగ జేఆర్పురం సర్కిల్ పరిధిలో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. నేరరహిత సర్కిల్గా జేఆర్పురం తీర్చిదిద్దాలనేది ఉన్నతాధికారుల అభిష్టానం మేరకు మేము తప్పనిసరి